ఒక 400-500 కోట్లు ఒక్కసారి దాదాపు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకునే బాపత మీరు. అక్కడ రైతాంగం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లన్నీ కాలవల్లో, కుంటల్లో, గుట్టల్లో ఉన్నాయి, అక్కడ దేనికి పనికిరావని మాట్లాడుతూ నారాయణ గారు. నేను మీ గురించి నాకు మీ గురించి మాట్లాడడం పెద్దగా అంత ఇష్టం ఉండదు, మీకేం తెలియదని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మీరు మాట్లాడుతుంటారు అనుకుంటుంటా నేను. ఇంకో మంత్రి మాట్లాడతాడు, విజయవాడ ఇదేంది అమరావతిలో పెడితే ఒప్పుకున్నారు కదా అని. అసెంబ్లీ రికార్డులు పరిశీలించండి. ఆ రోజు అసెంబ్లీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళతో కనీసం మాట్లాడకుండా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన ఏదో చూపించుకోండి, చూడండి, మీరు మర్చిపోతారు. ఆ రోజున విజయవాడలో పెడతామని చెప్పారు. విజయవాడ రాజధాని పెడితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించారు, గుర్తుంది. మరి మీరు ఇప్పుడు చేసింది ఏంది? విజయవాడకు 48 కిలోమీటర్ల దాదాపున ప్రాంతంలో మీకు మీ బినామీలకంతా భూములు ఉన్నాయని చెప్పబడే ప్రాంతంలో అక్కడ కనీసం బిల్డింగ్ కట్టడానికి కూడా కష్టమవుతుంది, ఖర్చు ఎక్కువైతుంది. ఇప్పటికి కూడా స్క్వేర్ ఫీట్కి 12,000 పైగా మీరు చెల్లిస్తూ ఉన్నారే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా. మీరు కాస్త చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదే రాజధానిలో ఈరోజు రైతుల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాం, రైతులు మాట్లాడుతూ ఉన్నారు మీ పుణ్యమా అని. మీరు చేసిన నిర్వాకం వల్ల రామారావు అనే ఒక మనిషి అక్కడికక్కడే గుండాకి మరణిస్తే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే కానీ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేయలే. మాట్లాడితే రాజధాని గురించి మాట్లాడితే అదేదో నేరం చేసినట్లు, మాట్లాడకూడదు అన్నట్లు. ఏమనుకుంటున్నారు? రాజధాని అది మీ జాగీరు కాదు, మీ జాగీర్దారీ పద్ధతులు మాకు ఇక్కడ లేవు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అయితే మాతో మాట్లాడాలి, జలంతో మాట్లాడాలి, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ కట్టాలి. కానీ మీకు అనువుగా ఉన్న ప్రాంతంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేసుకునే ప్రాంతంలో మీరు కడతామంటే మేము చూస్తూ ఊరికే ఉండాలా? అడగకూడదా? దాదాపు మీరు ఎకరా డెవలప్మెంట్కే 2 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టారేమి చంద్రబాబు నాయుడు గారు? ఒక ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు, 50,000కి 1,00,000 కోట్లు, మరి ఇంకొక 50,000కి ఇంకో 1,00,000 కోట్లు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరివి? ఎవరి సొమ్మది? ఈ రాష్ట్ర ప్రజలది, మీది కాదు. మీ నారాయణ కాలేజీలో లేకపోతే మీకున్న పాల వ్యాపారాల్లో అమ్ముకొని తెచ్చిన డబ్బులు కాదవి. కరువు ప్రాంతమే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా అందులో సంబంధం ఉంది మీరు తెచ్చిన డబ్బులకి. అయా వడ్డీ ఎంత అవుతుంది తెలుసా మీకు? నిజంగా మీరు 2 లక్షల కోట్లు తెస్తే ప్రతి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు వడ్డీనే కట్టాలి మీరు. ఇప్పటికే రోజు జీతాలకు కూడా ప్రతి మంగళవారం అప్పులకు పోయే పరిస్థితి. అప్పులు లేకపోతే కనీసం మీరు రోజు పోయే ఆ హెలికాప్టర్లు కూడా పనిచేయవు. అప్పుల మీద బతుకుతూ ఉన్నారు మీరు. దీన్ని అప్పుల కుప్ప కాదు, అప్పులు అంతకంటే పెద్ద పదం వాడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల సముద్రంలో ముంచేస్తూ ఉన్నారు మీరు. ఎవరి సొత్తుది? మాట్లాడకూడదా? మాట్లాడితే మీకు కోపం వస్తుంది. అదేదో పాములట, విషపాములట. నిజంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాహువు కేతువులు ఉంటే అది కూటమి ప్రభుత్వమైన సంగతి గుర్తుపెట్టుకోవాలా. మీ వల్ల ఈ రాష్ట్రం రోజుకి అధ్వానం అయిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. అడగడానికి ఎవరికి హక్కు లేదా? వెంటనే మీరు మాట్లాడతారు. రండి. అసలు 6 ఎత్తిపోతల పథకాలు, ఒక రాజధాని ప్రాంతంలో 6 లిఫ్ట్ ఇరిగేషన్లు, 3 రిజర్వాయర్లు. దిమాకుండే పనులు చేస్తూ ఉన్నామా? గట్టి గడ్డ ఉంది కదా, చెప్పిన మాట ప్రకారం ఏం తప్పన్నాడు మా నాయకుడు? మంచి భూమి మీద, మంచి ప్రాంతంలో, జనాలు ఉండే దగ్గర 3 పంటలు పండే ప్రాంతాలను వదిలేసి మంచిగా కట్టండి అని చెప్తూ ఒక మాట చెప్పాడు. తెలియదేమో, చదువుకుంటే అర్థమైండేది.
క్యాపిటల్ అనే దానికి డెఫినేషన్ ఏందో కూడా మిమ్మల్ని చదువుకోమని కోరుతా ఉన్నా. ఎప్పుడైనా భారత రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఉన్నారా? భారత రాజ్యాంగంలో ఏముందో చదువుకోండి, మీకు అర్థమవుతుంది. చదువుకోరు, అర్థం చేసుకోరు, ఊరికే మాట్లాడతారు, 4 పదాలు రాసిస్తారేమో మీకేమైనా. రాక్షసులు. ప్రజల కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ రైతాంగం మాకేమి మేలు జరగలేదు, మాకు నష్టం జరిగింది అని మాట్లాడుతూ ఉంటే మీకు యాదులే గుర్రాదు. మీరు ఆఖరికి విన్నట్లు చెవులున్న చోటి వాళ్ళగా నటిస్తారు, మీరు కళ్ళున్న కబోతుల్లాగా బిహేవ్ చేస్తారు. దయచేసి ముందు ఒకసారి తల వంచి కింది చూడండి, మీ కాళ్ళ కింద అక్కడ నీళ్ళే ఉంటాయి. నది గర్భంలో కడతాన్నారా? కట్టు. ఎవరొద్దన్నారు? మీ బిల్డింగ్లు ఏవైనా ఉంటే నదీ గర్భంలో కట్టుకోండి, కిందికి పైకి. ఎందుకంటే ఈ కరకట్ట మీదే కట్టుకొని ఒక ఇంట్లో ఉంటా ఉన్నారు కదా. ప్రవాహాన్ని ఆపుకోవడం కోసం దాదాపు 335 కిలోమీటర్లు కరకట్ట మీద కడతా ఉన్నారే. మీటర్ 330 మీటర్లు కడతా ఉన్నారే మీరు. దేనికి? నీళ్ళు రాకుండా ఆపుకోవడం కోసం. మీరు కట్టబోయేది తేలియాడే నగరం లాగుంటుంది. సమాధానం చెప్పమంటే కోపం వస్తుంది మీకు. సమాధానం చెప్పలేని బలహీనత ఉన్నప్పుడే, అసమర్థత ఉన్నప్పుడే, చేతగానప్పుడే కోపాలు వస్తాయి మనిషికి. అక్కడ విమానాశ్రయం కడతాడట, అక్కడ ఒక 500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాడట. ఎవరు వస్తారు? విజయవాడ రైల్వే స్టేషన్ 500 కోట్లతో డెవలప్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్కు డెవలప్మెంట్ అవుతూ ఉంది. వీటిని ఆపేస్తారా మీరు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్లే. కనుక మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడమని కోరుతా ఉన్నాం. నాకు ఇప్పటికి కూడా గుర్తుకొస్తుంది. ఆఖరికి బహుశా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది పని 90% పూర్తయింది కాబట్టి, మీకు రావాల్సినవి రావు కాబట్టి ఆపారని నేను కానీ ప్రజలు కానీ అంటే మీకేమైనా ఇబ్బందే? నిజం అది. ఈ రాష్ట్ర ప్రజల్లో అతి పేదవాడు కట్టే పన్నుల డబ్బులతో సహా తెలుగుదేశం పార్టీ, అట్లాగే కూటమి ప్రభుత్వం, అట్లా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన మనుషులు ఇబ్బడిగా కనీసం టెండర్లు కూడా లేకుండా నామినేషన్ పద్ధతి పైన 1, 2, 3, 4, 5, 10 డబ్బుల్ని పెంచుకొని డబ్బులు ఎత్తుకుపోయే కార్యక్రమం తప్ప అక్కడ ఏముందో చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని ఆహ్వానిద్దాం, రండి మీరు. రాష్ట్ర ప్రజలు వస్తారు, అక్కడ ఏముందో. ఒక పద్ధతి లేదు, ఒక ప్రజాస్వామ్య డైరెక్షన్స్ లేవు. అక్కడ మాట్లాడితే మీకు మాట్లాడకూడదా? మాట్లాడితే ఏంటట? ఎవరైనా సరే మునిగిపోయే ప్రాంతంలో ఇల్లు కడతారా? మెరక ప్రాంతంలో ఇల్లు కడతారా? మినిమం కామన్ సెన్స్ అది. మాట్లాడితే రైతుల్ని అడ్డం పెట్టే ప్రయత్నం. అసలు రైతులకు మీరు చేసిన మేలేందో చెప్పండి ఒకసారి. అక్కడ రైతులు ఏం మేలు పడ్డారో బహుశా చుట్టుపక్కల జరిగే రియల్ ఎస్టేట్ తప్ప, ఆ ఇన్సైడ్ ట్రేడింగ్లో భూములు కొనుక్కున్న వాళ్ళకి తప్ప అసలు సిసలు రైతులకి ఎంత లాభం వచ్చిందో, ఏ లాభాలు వచ్చినాయో చూపించండి. కనుక రైతుల కోసం మాట్లాడితే మీకు కోపం, రైతుల కోసం మాట్లాడితే మీకు కోపం, ప్రజల డబ్బుల గురించి మాట్లాడితే మీకు కోపం, జనం గురించి మాట్లాడితే